హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ మధ్య కొంచెం వీడియోలు ఆలస్యమయ్యాయి. నా పర్సనల్గా కొంచెం టూర్లు ఉండడం వల్ల నేను కొంచెం వీడియోలు లేటుగా చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ అయ్యాను. ఇక కంటిన్యూ వీడియోలు వస్తాయి. ఫ్రెండ్స్, ఈ గ్యాప్ ఇచ్చినందుకు ఒకసారి మీకు తెలియజేద్దామని ఉద్దేశంగా తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్థికంగా బలంగా ఉండాలి, అలాగే ఖచ్చితంగా ముందుకెళ్ళాలి, ధనానికి ఎటువంటి ఇబ్బంది లేదు, భయం లేకుండా జీవించాలి అంటే డబ్బు సఫిషియెంట్గా మనకు రావాలి. అప్పుడే మనం ఆ విధంగా ముందుకెళ్ళగలం. మరి అలాంటి వ్యాపారాలు ఎన్నో మార్కెట్లో ఉన్నా చాలామంది ఎందుకు అందిపుచ్చుకోలేకపోతున్నారంటే ఒక కరెక్ట్ అయిన తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం వల్ల. ఈరోజు ఒక వ్యక్తికి ఏ వ్యాపారం సూటబుల్ అవుతుంది, ఒక వ్యక్తి ఏది చేస్తే ముందుకెళ్ళగలడు అనేది అతనికి అవగాహన లేకపోవడం వల్ల, ఆ అవగాహన లేకుండా ప్రారంభించడం వల్ల మళ్ళా వెనుదిరిగి చూసుకొని కొత్త వ్యాపారానికి వెళ్తున్నారు. ఈరోజు నేను 3,000 రూపాయల పెట్టుబడితోటి లేదా 5,000 రూపాయల పెట్టుబడితోటి రెగ్యులర్గా 2 నుంచి 3,000 రూపాయల ఆదాయం వచ్చే ఒక సరికొత్త వ్యాపారాన్ని చెప్తాను. వీడియోను లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చాలామంది మాకు వీడియో రావడం లేదంటున్నారు. ఫ్రెండ్స్, ఈ బెల్లు గంట ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి యాక్టివేషన్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోలు వస్తాయి. అలాగే రకరకాల వ్యాపారాలు మీ అందరూ తెలియ ప్రయత్నం చేస్తూ వస్తుంటాను. ఫ్రెండ్స్, వీడియో అందరూ చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఏ సందర్భంలోనైనా నేను చెప్పే కంటెంట్లో పర్వాలేదు, మాకు కొంచెం మేలు జరుగుతున్నదని మీకు అనిపిస్తే మాత్రం నేను అడిగేది మిమ్మల్ని ఒకటి లైక్ చేయండి. అదే మీరు నాకు చేసే మేలు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఈరోజు నేను తిరుపతి నుంచి చిత్తూరు వెళ్తున్నప్పుడు ఒక ట్రాలీ ఆటో చూశాను. అతను తిరుపతి అవుట్స్కట్స్లో ఏం చేస్తున్నాడంటే ట్రాలీ ఆటోలో పచ్చిమిరపకాయలు, బెండకాయలు పోసేసి పలక మీద బోర్డు రాసి అమ్ముతున్నాడు. ఏ కేజీ పచ్చిమిరపకాయలైనా కేజీ 25 రూపాయలు, బెండకాయలైనా కేజీ 25 రూపాయలని బోర్డు ఉంది. సరే, అతను చూశాను నేను వెళ్ళేటప్పుడు. సరే, రిటర్న్ వచ్చేటప్పుడు ఉన్నాడు అతను. నేను చిత్తూరు నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు ఉన్నాడు. సరే, అక్కడే బస్సు దిగా నేను. బస్ స్టాండ్కి రావాల్సింది ఎందుకులేని ఒకరు దిగినట్టుగా ఉంటుంది, అక్కడ దిగి అతనితోటి మాట్లాడదామని దిగాను. అతను పలక మీద ఏదైనా కేజీ 25 రూపాయలు, 2 కలిపి 50 రూపాయలు తీసుకుంటున్నాడు. సరే, బ్రదర్ ఎక్కడ మీకు తోటలు ఉన్నాయా లేకపోతే ఎలా అమ్ముతున్నారని అడగడం జరిగింది. అతను చెప్పింది ఏంటంటే, సరే ఇక్కడ నేను హోల్సేల్ మార్కెట్కి వెళ్తాను, ఏదైనా కానీ 15 రూపాయల లోపు అంటే ఏ కాయలైనా కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఏమైనా కానీ నాకు రీజనబుల్గా అయినవి కొని వాటిని విక్రయిస్తుంటాను నేను. ఇప్పుడు ప్రస్తుతం అయితే కూరగాయలు రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి నేను కూరగాయలను విక్రయిస్తున్నాను. నాకు పచ్చిమిరకాయలు 12 రూపాయలు కేజీ పడింది, వాటిని నేను 25 రూపాయలు అమ్ముతున్నాను. అలాగే బెండకాయలు వచ్చేసి కేజీ 11 రూపాయలే పడింది, వాటిని కూడా 25 అమ్ముతున్నాను. 15 రూపాయల వరకు నేను, అంటే 15 రూపాయల వరకు కొంటాను సార్. ఎంతైతే కొన్నానో దాన్ని డబల్ అమ్ముతాను, ఎందుకంటే నాకు కొన్ని ఖర్చులు ఉంటాయి. కొన్ని ఖర్చులు పోగా ఒక కేజీకి నాకు 10 రూపాయల ఆదాయం వస్తుంది. అలాగే సాయంత్రానికి నేను 5,000 రూపాయల కన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టను సార్, 5,000 రూపాయలు పెడతాను. సాయంత్రానికి 2 నుంచి 3,000 దాకా నాకు మిగులుతుంది. అది నేను ఈ విధంగా నడుస్తున్న వ్యాపారం సార్. ఇది ఉదయాన్నే మార్నింగ్ నేను 4:30 కల్లా హోల్సేల్ మార్కెట్కి వెళ్తాను. ఒక్కోసారి 6కు కూడా వెళ్తుంటాను సార్, అంటే 4 నుంచి 6 మధ్యన వెళ్తుంటాను. నాకు అంటే ఏ అయితే రీజనబుల్గా ఉంటాయో వాటిని మాత్రమే కొనుగోలు చేసి ఈ విధంగా రీజనబుల్ రేట్, ఎందుకంటే నేను ఇచ్చే పచ్చిమిరకాయలు కేజీ 30 రూపాయలు కానీ, 20 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ బయట ఆ రేట్లకి ఎక్కడ అమ్మరు సార్. ఎందుకంటే ఇక చాలా బండి మీద చాలా తక్కువ అనిపిస్తాయి కాబట్టి జనాలు ఆగి నా దగ్గర కొంటున్నారు. ఈ విధంగా నేను ఈ వ్యాపారం రన్ చేస్తాను. దాదాపు ఒక 1 ఇయర్ నుంచి నేను రన్ చేస్తున్నాను సార్ అని చెప్పాడు. నేను అది చూడగానే మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా కానీ అలా చేసుకో అవకాశం ఉంటుందో దాని గురించి వివరంగా చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూశారుగా, ఒక 3 చక్రాల ఆటో, ట్రాలీ ఆటో అనే వ్యక్తి ఒకరు బాడుగుల కోసం ఎదురు చూడకుండా, ఇంకేదో టైం అంటే నాకు ఎవరో రావాలా, ఏదో డబ్బులు ఇవ్వాలని ఎదురు చూడకుండా తన వ్యాపారాన్ని తనే చేసుకుంటూ అతి తక్కువ పెట్టుబడి చేసుకుంటూ ఇంచుమించు అతని పెట్టుబడిలో 50% నుంచి 60-70% ఆదాయం వస్తుంది. 5,000కు 3,000 ఆదాయం అంటే దాదాపు 60%-70% ఆదాయం సంపాదిస్తున్నాడు. మరి ఇలాంటి వ్యాపారాన్ని మనం ఎందుకు అందిపుచ్చుకోకూడదు? ఈరోజు చాలామంది ట్రాలీ ఆటోలు పెట్టుకొని బాడుగుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి అలా ఆలోచన ఉన్న వ్యక్తులు ఈరోజు కొత్తగా ఇది డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఈరోజు అలాగే మార్కెట్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
అతను కూరగాయలతో పాటు పండ్లు కూడా కోయంబేడు మార్కెట్ చెన్నై నుంచి పండ్లు కూడా తీసుకొస్తాను సార్ నేను, తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాను. అలాగే కొన్నిసార్లు కోయంబేడు మార్కెట్ నుంచి కూరగాయలు కూడా దిగుమతి చేసుకుంటుంటున్నాను. నాకు రీజనబుల్ రేటుకి వస్తే ఇలా వెళ్తుంటున్నాను. మీకు హోల్సేల్ మార్కెట్ ఎక్కడ ఉందో ఆ మార్కెట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి వ్యాపారం ప్రారంభించండి. ఈరోజు ఏదైతే మనకు రీజనబుల్గా వస్తుందో వాటిని సెలెక్ట్ చేసుకొని వాటిని మీ బండి ద్వారా అమ్మే ప్రయత్నం చేయండి. ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. పలక మీద రాశాడు, ఎంతోమంది ఆగి వాటిని కొనుక్కొని వెళ్తూ ఉన్నారు. నేను దాదాపుగా ఒక 45 నిమిషాల దాకా గమనించాను. ఈ వ్యాపారము చాలామంది ఇప్పుడు చేస్తున్నారని కూడా అతను చెప్తున్నాడు. ఎందుకంటే నేనైతే నాకు ఎక్కడ తారసపడలేదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఏరియాలో మీరు చాలా కనపడతాయి సార్ ఇలాంటి బండ్లు. చాలామంది ఇప్పుడు విక్రయించే పని చేస్తున్నారని చెప్తున్నాడు. ఇప్పుడు హైదరాబాదే కాదు ఫ్రెండ్స్, ప్రతి చోట మనుషులు ఉన్నారు, ప్రతి చోట అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి కూరగాయల అవసరం. అందుకని ఈ కూరగాయలు కానీ పండ్లు కానీ సెలెక్ట్ ఏం చేసుకున్నా కానీ మీకు రీజనబుల్గా వస్తున్నది అనిపిస్తే, మీకు ₹10 ఆదాయం వస్తున్నది అనిపిస్తే ఖచ్చితంగా అమ్మే ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఉంటుంది ఈ వ్యాపారం. ఒక్కసారి నేను చెప్పింది ఎలా ఉందో మార్కెట్ అంటే నేను ఇప్పుడు చెప్పాను ఈ విధానము. ఈ విధానంలో మనం వెళ్ళాలంటే అసలు మార్కెట్లోకి వెళ్ళండి. మీకు దగ్గర ఉన్న మార్కెట్లో, అంటే మీకు దగ్గర అంటే పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం దూరం ఉన్నా కూడా మీరు ఒకసారి పరిచయాలు అనుకుంటే మనకు అలవాటైతే మనకు వచ్చిన మాల్ మొత్తం చూపిస్తుంటారు, చెప్తుంటారు. మీకు దగ్గర ఉన్న హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి ఏ రోజుకి ఆ రోజు ఏ రేట్లు ఉన్నాయి, మనకు 10, 11, ₹12 లేదా ₹15 మధ్యన ₹15 పడ్డా కూడా మనం ₹30 అమ్ముకోవచ్చు. ఆ మధ్యన ఆ రేట్లలో ఏం పడుతున్నాయో చూసుకొని వాటిని అవసరమైన కాడికి ఒక 200 కేజీలు లేకపోతే ఒక 150 కేజీలు, ఒక 300 కేజీలు కొండము, మనం వాటిని విక్రయించుకోవడం. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఈజీగా మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుతారు. ఏ బాడుగలు చూసుకోవాల్సిన అవసరం లేదు, ఒకరి కోసం ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక రెంటు అవసరం లేదు. ఎక్కడైనా కానీ ఒక ఏరియాలో పెట్టుకోండి, ఊరు అవుట్స్కట్స్లో, అంటే ఊరు బయట కాకుండా ఊర్లోనే ఒక కొంచెం జనాలు తిరిగే కాలనీలు ఉంటుంటాయి. మనం పెట్టుకున్న కాడ నుంచి పైన ఒక 5-6 కాలనీలు ఉంటాయి. అందరూ మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఉంటారు. అలాంటి కాడ పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఎక్కడ మీరు పెట్టుకున్నా కూడా కస్టమర్ కనపడే విధంగా, పోయే వ్యక్తి కనపడే విధంగా పెట్టుకుంటే వాళ్ళు ఆగి మన దగ్గర నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ వ్యాపారము. ఈ వ్యాపారాన్ని చేయాలి అనే ఆలోచన ఉంటే ఫస్ట్ మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలనేది చూసుకోండి. ఎందుకంటే ఇది అలాగే మీకు సూటబుల్ అవుతుందా కాదా ఈ వ్యాపారం. ఇది ఏంటంటే ప్లాట్ఫామ్ మీద నిలబడి అమ్మేది. ఎవరన్నా ఏదైనా చూసి ఏమని అనుకుంటారేమో అని బిడియము మొహమాటం ఉన్న వ్యక్తులు ఈ వ్యాపారం చేయలేరు. అలా కాకుండా నాకు తక్కువ పెట్టుబడితోటి నాకు ఎక్కువ ఆదాయం రావాలా, నేను కష్టపడతాను, అలాగే నేను అక్కడ ఉండి అమ్ముకుంటాననే వ్యక్తులకు మాత్రం అద్భుతమైన వ్యాపారము. ఒక్కసారి మీకు సూటబుల్ అవుతుందో లేదో తెలుసుకొని ఈ వ్యాపారం గురించి పూర్తి సమాచారం తెలుసుకొని ప్రయత్నం చేయండి. ఈరోజు మార్కెట్లో రైతుకైతే సరైన రేట్ లేదు, కానీ వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతంగానే ఉంటుంది. ఈరోజు మనకు మార్కెట్లో మనకు అనుకూలమైనవి కొనుక్కొని మనం ఈజీగా డబల్ ఆదాయానికి అమ్మవచ్చు. అంత అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో. ఒక్కసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రయత్నం చేస్తే, కరెక్ట్గా తెలుసుకొని ప్రయత్నం చేస్తే ఈ వ్యాపారంతోనే మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎందుకంటే ఈరోజు జరుగుతుంది, ఈరోజు జరగదే, ఈరోజు వ్యాపారం ఉంటుందనే అవకాశమే లేదు. కాబట్టి ఎందుకంటే మీకు ఓపిక ఉండి మీరు పెట్టగలిగి ఉండాలి. కానీ ప్రతిరోజు వ్యాపారం ఉంటుంది. ఏదైనా మీకు ఓపిక లేక, మీకు హుషారు లేక మీరు ఆగితే తప్పితే వ్యాపారం జరగకపోవడం కానీ, అలాగే ఇది అసలు అవసరం లేదు జనాలకు అనేది కాదు. కాబట్టి కంటిన్యూగా వ్యాపారం రన్ అవుతుంది. ఒక్కసారి పూర్తి సమాచారం తెలుసుకుని కానీ మీరు ప్రయత్నం చేస్తే విజయం ఖచ్చితంగా మీ వశం అవుతుంది. ఫ్రెండ్స్, వీడియోను మీరు చూశారు, ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడమే నాకు ఇచ్చే మీరు ఒక బహుమతి అనుకుంటాను. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. ఇక నుంచి కంటిన్యూగా వీడియోలు చేస్తాను. రకరకాల వ్యాపారాలు మీ అందరూ తెలియ ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.